కేసీఆర్ సభ పెట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దుర్భాషలు కావచ్చు, లేకుంటే ఆ ఫస్ట్రేషన్ తోటి ఇట్లా మాట్లాడుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఒక సినారియో కనుక మనం చూస్తే ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి బాల్నగర్ నుంచి 5 లక్షల కోట్ల ఒక అవినీతికి తెరలేపిండు. అది ఏమైందంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రజల ముందు పెట్టడం వల్ల దీంట్లో వెనుక ఏం జరుగుతుంది, ఎంత అవినీతి పడుతుంది అన్నాక దాంట్లో బయటపడినాక అక్కడ వచ్చే నాకు 1,00,000 కోట్లు వస్తాయని ఆశపడ్డాడు. అవినీతి చేయొచ్చు, 1,00,000 కోట్లు సంచులలో నింపుకోవచ్చు అని ఆశపడ్డాడు. అది కొద్దిగా హోల్డ్ అయింది. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫ్రస్ట్రేషన్. ఈ 1,00,000 కోట్లు పోయినాయన్న ఫ్రస్ట్రేషన్లా ఇక ప్రాజెక్టులు కనుక అమ్ముకుంటాడు పైసలకు. విద్యార్థులు చచ్చిపోతే అసలు విద్యార్థులతోటి మీటింగ్ పెట్టినా ఇట్లనే మాట్లాడతాడు. నా మీద ముఖం మీద ఉంచుతారు, నాకు పైసలు ఇస్తారంట. విద్యార్థుల మీటింగ్ పెట్టి పైసలు ఇస్తలేరు అని చెప్తాడు, ఉద్యోగుల మీటింగ్లు పెట్టి పైసలు ఇస్తలేరు అని చెప్తారు. మరి ఎందుకు నువ్వు ఉండి నిన్ను నమ్ముతలేరు? నీకు నువ్వు చెప్తాను నన్ను చూస్తే పైసలు ఇస్తలేరు నిన్ను నమ్ముతలేరు అంటేనే నువ్వు అన్ఫిట్. ఇండైరెక్ట్గా ఫైనాన్షియల్ సెక్షన్ కానీ, బిజినెస్ సెక్షన్స్ కానీ, కార్పొరేట్ సెక్షన్స్ కానీ నువ్వు అన్ఫిట్ అని చెప్తాను. ఇండైరెక్ట్ నువ్వే చెప్పుకుంటావు. అది అక్కడి నుంచి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈయనది ఎక్కడైతే 1,00,000 కోట్లు రాలేదో ఎక్కడ కొద్దిగా సంపాదించుకుందని ప్లాన్ వేసుకున్నాడు. అదిగో ఇట్లా నీళ్ళతోటి ఆంధ్రబాబు దగ్గర కొద్దిగా, కేంద్రం దగ్గర కొద్దిగా తీసుకొని వస్తాను. ఈ అవినీతికి సంబంధించిన విషయంలో ఈ సమస్యలన్నీ జరుగుతుంటే కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా గీ అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయం మీద మనం ఫైట్ చేయకపోతే గతంలో ఏదైతే ఆంధ్ర పెత్తనం వచ్చిందో అదేవిధంగా మనం నీళ్ళ దోపిడీ జరిగే అవకాశం ఉన్నది. ఈడ రాజకీయాలు కాదు, మనం ప్రజల కోసం పోరాటం చేయాలి. మీకు చేతనైతే లేదు, ఇక మీరు చేస్తలేరు. మీ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు? మీకు చేత కాకపోతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం మేము 25 ఏళ్ళు పోరాటం చేసి. రాష్ట్ర హక్కుల గురించి మేమైతే ఊకోము, చేతులు ముడుచుకోము, మేము ఖచ్చితంగా పోరాడతాం. ఆ పోరాటం కూడా 20-25 రోజులలో రంగారెడ్డి పాలమూరు వేదిక పెద్ద బహిరంగ సభ పెడతాం. ఆ బహిరంగ సభ వేదికగానే కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం, మీ భరతం కూడా పడతాం అని చెప్పి కేసీఆర్ గారు ఒక్క 30 సెకండ్ల మాట చెప్తే ఇక పిచ్చిలేసింది నాకు. ఇక పిచ్చిలేసి ఇప్పటికే సర్పంచులు పోయినాయి. కేసీఆర్ వచ్చి సభలో కూర్చొని మాట్లాడితే మొత్తం దేశం అంతా చూస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారు 1.5 గంట ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 98% పబ్లిక్ ఆ 1.5 గంట స్పీచ్ చూసిళ్ళు. కేసీఆర్ ఏం చెప్తాడు? ఏదో జరుగుతుంది రాష్ట్రంలో, ఏదో సమస్య పెద్దదే క్రియేట్ అయింది, కేంద్రం ఒత్తిడి తెస్తుందని చెప్పి 98% పబ్లిక్ కూడా మొత్తం టీవీలకు అతుక్కపోయి ఉన్నారు. అది కేసీఆర్ అంటే. నువ్వు ప్రెస్ మీట్ పెడతా అంటేనే వెనక నుంచి ఒకటి కామెంట్ పెడతాడు, నీకు చేత కాదురా, నువ్వు బనికి రావురా అని చెప్పి కామెంట్లు పెడితేనే ఉంటారు. గది నీ పరిస్థితి. కేసీఆర్ను తోటి పోల్చుకునే స్థాయి నీది కాదు. కేసీఆర్ని చూస్తే ఒక రోజున భయపడ్డాడు, మోడే భయపడ్డాడు. నువ్వెంత కేసీఆర్ గారు తోటి పోల్చుకునే స్థాయి నీది కాదు. అంటే కేటీఆర్ని కూడా అదేవిధంగా నీ అవ్వ హవుల పోరగా నీ స్థాయారన నా స్థాయార నీది అనుకుంటూ కూడా మాట్లాడడం కూడా జరిగింది. దీనిపైన మీ స్పందన? అసలు కేటీఆర్ స్థాయి ఏమున్నదో, నీ స్థాయి ఏమున్నదో నీ ఫ్రస్ట్రేషన్ చూస్తేనే తెలుస్తుంది. నీ ఫ్రస్ట్రేషను కేటీఆర్ ప్రెస్ మీట్, హరీష్ రావు ప్రెస్ మీట్ పెడితేనే నువ్వు అంతా పిచ్చిలేసినట్టు, తలకాయ పాడైనట్టు, మన పిచ్చిలేసిన కుక్క అరిచినట్టు నువ్వు అరుతానవు. కేటీఆర్ గారి స్థాయి ఏందో నీ ఫ్రస్ట్రేషన్లోనే అవపడుతుంది. నువ్వు కేటీఆర్ని గారిని సింగిల్ వర్డ్తో మాట్లాడుతాను, నీ అవ్వ నీ అయ్యా అని మాట్లాడతానా అంటేనే ఆయన స్థాయి ఏందో నువ్వే చెప్తాను. ఆయన మాట్లాడితే నా భవిష్యత్తుకు అడ్డంకి అవుతాడని చెప్పి నువ్వే చెప్తాను. అది దానికి మేము బోదలుచుకోలే. ఇక ఆయన స్థాయి ఏందో నువ్వే నిర్ణయిస్తాను. రేపు ఆ భవిష్యత్తులో ఆయన స్థాయి ఏంటిదో మళ్ళీ నువ్వే చూస్తావు కళ్ళతోటి. అప్పటి వరకు నువ్వు జైల్లో కాకుండా బయట ఉంటే కళ్ళారా చూడు. అంటే ఈ మధ్యలో 2 ఏళ్ల పాలన చూసుకోవచ్చు, 6 గ్యారెంటీల గురించి ప్రస్తావన లేకుండా పోయింది. అసలు దాని గురించి ఎవ్వరు కూడా మాట్లాడిన పరిస్థితి. అసలు వీళ్ళు అటర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ప్రజలలో. ఖచ్చితంగా అటర్ ఫ్లాప్ అయ్యారు. అది సర్పంచ్ ఎలక్షన్లలో క్లియర్గా కనపడ్డది. వాళ్ళు అప్పటికి 2 సంవత్సరాల పాలనే 6 గ్యారెంటీలు కానీ, 420 హామీలు కానీ, ఏ ఒక్క హామీ గురించి ప్రజలు అడిగినా, ఏ ఒక్క గ్యారెంటీ గురించి ప్రజలు అడిగినా అక్కడొకటి ఏదన్నా ఎంక్వైరీ చేసినట్టు కేటీఆర్ మీద, ఏదో సిట్ వేసినట్టు కేసీఆర్ మీద, ఆ 3 నెలలు ఏదో ఎంక్వైరీ జరిగినట్టు, ఏదో అవినీతి జరిగినట్టు, ఎలక్ట్రిసిటీలో ఏమైంది, ఇరిగేషన్లో ఏమైంది, కాళేశ్వరంలో ఏమైందని 3 నెలలు ఒక్కొక్కటి ప్రజలల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చిండు. పథకాలు అడిగినప్పుడల్లా ఒక కేసు వస్తుంది.
దాన్ని 3 నెలలు అటు తిప్పి ఇటు తిప్పి ప్రెస్ను ప్రజలను అటు డైవర్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాను. నువ్వు ఎంత డైవర్ట్ చేసినా నీకు రిజల్ట్ సర్పంచ్ ఎలక్షన్లో పబ్లిక్ చూపెట్టిల్లు. ఇప్పుడు నువ్వు ఇదేదో దొంగ నాటకాలు ఆడి మళ్ళీ ఏదో బూతులు తిట్టాగానే ఈ బూతులు పెట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టిండని ప్రజలు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చూసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో సర్పంచ్ ఎలక్షన్లో చెప్పిళ్ళు. మళ్ళీ వచ్చే గుర్తులు వస్తాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీ ఎలక్షన్లల్లో. ఆ వాటిలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. నాకు తెలిసి ఈ ఎలక్షన్ వరకు నీ పదవి ఉంటుందో లేదో నువ్వు ఒకసారి జాగ్రత్త పడు. నీ పదవి ఊడిపోయే అవకాశమే ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి నిబద్ధత ఉన్న నాయకులు కూడా నువ్వు మాట్లాడే తీరును తప్పుపడతాళ్ళు, నీ వర్షన్ను తప్పుపడతాళ్ళు. నువ్వు సరిదిద్దుకొని అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహానికి వచ్చి ముక్కు నేలకు రాసి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మిగతా నాయకులకు టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను.